హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైడ్రా ఎంత దూకుడుగా వెళ్తుందో మనందరికీ తెలుసు. ఇది ప్రారంభంలో ఉన్న వాళ్ళ ఇళ్ళన్నింటినీ కూడా కూల్చేసింది. అండ్ నాగార్జున గారు కన్వెన్షన్ కూడా కూల్చేసినప్పుడు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. హైడ్రా ఒక మంచి పనికి ఉద్దేశించి ఏర్పాటు చేసిందని చెప్పేసి అప్లాస్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు దాన్ని ఏ విధంగా అయితే కంటిన్యూ చేస్తుందో తీవ్రమైన వ్యతిరేకత, అంటే పేదవాళ్ళ ఇల్లు కూల్చేయడము, మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళ ఇల్లు కూల్చేయడం, ఇదంతా కూడా వ్యతిరేకతకు దారితీసింది. ఇప్పుడు ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు. అసలు వీళ్ళెవరు ఫైల్స్ ఉన్నా కూడా, ఇలా పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా అవేం పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు. మరి లీగల్గా ఏమన్నా దీనికి సొల్యూషన్ ఉందా? పేదవాళ్ళ ఇల్లు కూల్చకుండా ఆపే ప్రయత్నం ఏమైనా చేయొచ్చా? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ అడ్వకేట్ వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, జరుగుతుంది, మీరు చూస్తున్నారు కదా హైడ్రా. సో దాదాపు పేదవాళ్ళు ఇల్లు కూల్చేస్తూ వస్తుంది. వాళ్ళ వీడియోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. ఏడుస్తూ కూడా చెప్తున్నారంటే ఫైల్స్ ఉన్నాయి మా దగ్గర, ఇలా పర్మిషన్ ఉంది, ఇవేవి కూడా అధికారులు చూడట్లేదు, చూసేంత టైం ఇవ్వట్లేదు, ఆలోపే కూల్చేస్తున్నారు, కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుందామన్నంత టైం కూడా వాళ్ళు ఇవ్వట్లేదు అంటున్నారు. మరి దీనికి ఏమైనా లీగల్గా సొల్యూషన్స్ ఉన్నాయా? మీరేం చెప్తారు సార్ దీనిపైన? లీగల్గా సొల్యూషన్ అంటే యాక్చువల్గా అయితే వాళ్ళు ప్రారంభించినప్పుడు అయితే చాలా అభినందనీయంగా అందరూ అనుకున్నారు. ఎందుకంటే చట్టంలో ఎప్పుడు కూడా ఏంటంటే కింద వాళ్ళనే ఇబ్బంది పెట్టడం తప్పితే పై వాళ్ళను ఇప్పుడు మోటుకోరు. కానీ ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మనకి మీరు ఇందాక అన్నట్టుగా ఏదో సినిమా యాక్టర్ అయింది కూడా కూల్చారని చెప్పారు. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈ రోడ్డున పట్టం అనేది ఉండదు. మీకు జనరల్గా చట్టంలో ఏం చెప్తుందంటే, ఒక కోర్టు ఉందనుకోండి, కోర్టులో జప్తు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏంటంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నాడు, అందులో ఖచ్చితంగా 1/3 శాలరీ ఆయన ఇంటికి, ఆయన పెళ్ళాం పిల్లలకి పోషించుకోవడానికి ఉంచుతూ కొంతవరకే తీయాలని చెబుతాం. అంతకు మించి వాడిని చేయకూడదు. అలాగే ఆధారభూతం ఉంటుంది. అంటే 2 ఎడ్లు పట్టుకుని వ్యవసాయం చేస్తుంటారు, లేకపోతే ఒక ట్రాక్టరే ఉంటుంది, వేరే ఆస్తిపాస్తులు ఏముండదు, చిన్న గుడిసెలో ఉంటారు, దాంతో పెట్టుకుని ఎక్కడ తిప్పుతుంటారు. అలాంటప్పుడు చట్టం ఏం చెప్తుందంటే, వాళ్ళకి ఆధారం ఫీడింగ్కి ఏదైతే ఉందో దాన్ని నువ్వు జప్తు చేయకూడదు. అర్థమైంది? దాని మీద వచ్చి ఇన్కమ్ జప్తు చేయొచ్చు. దానికి ఆధారభూతం ఏదైతే ఉందో దాన్ని చేసి రోడ్డు మీద పడేయకూడదు అనేది చట్టంలో ఉన్నటువంటి లీగల్. దాంతోపాటు ఇక్కడ దానికి రెండో కోణం ఏంటంటే, టైటిల్ గుడ్ టైటిల్ ఉందా లేదా అనేది. ఇప్పుడు దాంట్లో చట్టంలో ఉన్నటువంటి ఓపెన్గా చెప్పాలంటే, ఇప్పుడు నేను ఒక బండి మీ దగ్గర కొన్నాను. బండి మీ దగ్గర కొన్నప్పుడు అది వచ్చి పోలీసులు వచ్చి పట్టుకున్నారు, ఇది బండి దొంగతనం జరిగిన బండి అని చెప్పి పట్టుకున్నారు. నేను యాక్చువల్గా మీకు 30,000 40,000 ఇచ్చి కొనుంటా. అవును. కొన్నప్పటికీ నాకు ఏ రైటు లేదు. అదేంటి? గుడ్ టైటిల్ లేకపోవటం. గుడ్ టైటిల్ ఏంటంటే, నాకు ఆథరైజ్డ్గా ఏ షోరూమ్ నుంచి కూడా కొన్నటువంటి రసీదులు కానీ అవి కానీ నా పేరున లేవు. మీరేం చెప్పారు? మా బావగారిదండి, లేకపోతే మా బాబాయ్ వాళ్ళదండి, వాళ్ళు ఏదో అవసరం వచ్చిందండి అని చెప్పేసి, గిరిగారండి ఇది ఉంది తీసుకుంటారా అంటే, నేను డబ్బులు పెట్టే కొన్నా, 40,000 పెట్టి 50,000 పెట్టి కొన్నా మీ దగ్గర సెకండ్ హ్యాండ్ బండి. కానీ అది టైటిల్ లేనందువల్ల ఏంటంటే, సైలెంట్గా వచ్చి పోలీసులు వచ్చి చక్కగా నా దగ్గర నుంచి పట్టుకుని వెళ్ళిపోతే నేను ఏమీ చేయలేని పరిస్థితి. అంటే కనీసం నా 40,000 నాకు ఇవ్వండి అనగటానికి కూడా రైట్ లేదు. అర్థమైందా? చట్టంలో ఉన్న 2 కోణాలు ఏంటంటే, ఒకటేంటంటే మనకి జీవనాధారానికి ఆధారభూతమైన దాన్ని జప్తు చేయకూడదు, ఆ మినిమం వేజెస్ ఆయనకి మిగిల్చాలి అనేది ఒకటి ఎలా ఉందో పాజిటివ్గా. నెగిటివ్ ఏంటంటే, గుడ్ టైటిల్ లేని దానికి ఎటువంటి రైటు లేదనమాట. అంటే నేను నిజంగా బలా ఆయన దగ్గర తీసుకున్నానని మీరు కూడా చెప్తారు, చెప్పినా కానీ మీ మీద నేను కేసు వేయటానికి కానీ, లేకపోతే నా 40,000 నాకు ఇప్పించమంటానికి కానీ నాకు ఎటువంటి రైటు లేదు. అంటే ఎందుకు లేదు? అమ్మటానికి మీకే రైట్ లేదు. అర్థమైందా? ఇక్కడ వచ్చే ప్రధానమైనది ఏంటంటే, ఒకటి హ్యుమానిటికల్ గ్రౌండ్స్ వస్తుంది, ఒకటి చట్టం వస్తుంది. ఈ చట్టంలో ఇప్పుడు వీళ్ళందరూ అమాయకులు బలైపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళకి అసలు టైటిల్ లేదు. ఇప్పుడు నేను ఇందాక బండి చెప్పాను సరే, అలాగే టైటిల్ లేదు. ఎందుకు లేదు? నాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, నేను బలానానికి 40,000 ఇచ్చాను, ఆయన దగ్గర కొన్నాను, లేకపోతే ఫోన్పే కూడా చేశాను, బలానా ఆయన అకౌంట్గా చేశాను, ఆయన పేరుతో ఉందని చెప్పినా కానీ అసలు ఆయనకే రైట్ లేదు బండి అమ్మే రేట్, ఎందుకంటే అది దొంగతనం చేయబడ్డ బండి. సో నాకు లేదని ఎలా చెప్తాము? ఇక్కడ ఏమవుతుందంటే, చాలామంది ప్రజలు నలిగిపోవటానికి ప్రధాన కారణం ఏంటంటే, వీళ్ళు ఓనర్ దగ్గర నుంచి పర్ఫెక్ట్గానే కొన్నాడు, బిల్డర్ పర్ఫెక్ట్గానే రాసిచ్చాడు, కానీ ఏంటంటే అది గుడ్ టైటిల్ కాకపోవటం వల్ల వీళ్ళకి ఎటువంటి. కాకపోతే మళ్ళీ ఇంకో కోణంలో వస్తే చట్టంలో ఏముందని తెలుసా? ప్రధానం అంటే చట్టానికి రాసినప్పుడు మూలమైన సిద్ధాంతం అని ప్రధానికి ఉంటుంది కదా, ప్రిఫేజ్లో రాసేది ఏంటంటే, చట్టంలో ప్రధానంగా దేని మీద ఆధారపడుతుందంటే, 100 మంది నేరస్తులు శిక్ష నుంచి తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక అమాయకుడైన వాటికి, నిర్దోషైన వాటికి శిక్ష పడకూడదు అని మన భారతీయ
న్యాయశాస్త్రంలో ఉన్నది ఏంటంటే ఎవరైతే తప్పు చేయడో వాడికి శిక్ష పడకూడదు. కావాలంటే ఈ ఈ కార్నర్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నేరం చేసిన వాడు తప్పించుకున్న ఇబ్బంది లేదు, కానీ ఇది పడకూడదు అనేది ప్రధాన భూమిక. కాకపోతే ఆ భూమికి ఇక్కడికి విఘాతం ఏర్పడుతోంది. ఎందుకంటే పెద్దవాళ్ళని కొట్టేసినప్పుడు ఏంటంటే వాళ్ళకున్న 100 కోట్లోనో 200 కోట్లోనో 300 కోట్లోనో ఒక 3 కోట్లు 4 కోట్లు 10 కోట్లు 20 కోట్లు పోయినా అదంతా 5%, 1%, 2% ఉంటుంది కాబట్టి ఆయన రోడ్డు మీద పడ్డం. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు నిత్యం ఏదో ఒక 30,000 40,000 నెలకు కట్టుకుంటూ ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడి కట్టుకుని, అంటే దాదాపుగా వాడికి ఉన్న ఆస్తిలో ఏంటంటే వాళ్ళకున్న ఆస్తిలో 50%, 60%, కొంతమంది ఏంటంటే వీళ్ళు తప్పితే నాకు వేరే ఆధారం లేదు, రిటైర్మెంట్ దాకా నా కష్టార్జితంతో ఒరిజినల్గా ఇన్కంలోంచి తీసుకుని నేను కట్టుకుని చేసుకున్నది నేను రోడ్డును పడిపోయాను అనేది ఏంటంటే అది అన్యాయంగా ఉంది. చట్టానికి న్యాయానికి ఇక్కడ మళ్ళీ డిఫరెన్స్ వచ్చేది ఏంటంటే, మనకి చట్టంలోకి వెళ్ళారనుకోండి, ప్రామిసరీ నోట్ రాశారు మీరు, నాకు మీరు ఇచ్చిన మాట వాస్తవం, నేను తీసుకున్న మాట వాస్తవం, సంతకాలు ఉన్న మాట వాస్తవమే. 3 సంవత్సరాల్లో మీరు 100 రూపాయలైనా సరే, మినిమం ఒక 10 రూపాయలైనా సరే ఇచ్చినట్టుగా దాంట్లో దక్కలు చేయకపోతే 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీకు నాకు ఏ సంబంధం లేదని చెప్తుంది చట్టం. ఓకే. అంటే మీ దగ్గర 1,00,000 తీసుకొని 2 లక్షలు తీసుకొని 3 లక్షలు తీసుకొని ప్రామిసరీ నోట్ నేనే సంతకం పెడతా, నేనే తీసుకుంటాను, విట్నెస్ కూడా ఆయన ఎవరో పెడతారు, ఉన్నప్పటికీ కూడా 3 సంవత్సరాలు అంటే ప్రామిసరీ నోట్ రాసినప్పటి నుంచి 3 సంవత్సరాల లోపు మీరు కనీసం ఒక 1000 కానీ 2,000 కానీ 10,000 కానీ రికవరీ చేసి ఆ ప్రామిసరీ నోట్ మీద ఇంత జమ అయిందని రాసుకుంటే అక్కడి నుంచి మళ్ళీ 3 ఏళ్ళు వ్యాలిడిటీ అవుతుంది. అలా కాకుండా మీరు ఆ డేట్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, అంటే 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాలు అడిగారు, ఏంటండి 3 ఏళ్ళు కూడా అయిపోయింది మీరు ఇంకెవ్వలేదంటే మీకు నాకేం సంబంధం అంట. చట్టం అయితే. న్యాయం అయితే ఏంటి, డబ్బు తీసుకున్నారు, నాకు ఆపదలో మీరు ఆదుకున్నారు, మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, అది న్యాయం. ఇక్కడ ఏంటంటే న్యాయం లోపిస్తోంది వీళ్ళకి, చట్టం ఏమీ లోపించట్లేదు, చట్టం దాని పని చేసుకుంటూ పోతుందన్నారు. అందుకని ఏంటంటే ఇది గమనించుకుని చాలా విషయాల్లో ఏంటంటే రెగ్యులరైజేషన్ అనే పొజిషన్ ఉంది. జనరల్గా నాకు తెలిసి ఇప్పుడు ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆయన కూడా పూర్వం అధికారంలో లేకముందు దాని మీద ఏమన్నా మాట్లాడి కూడా ఉంటారు, ఎందుకంటే ప్రతిపక్షాన్ని మాట్లాడాలి కాబట్టి. ఏంటంటే కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్లో కట్టేస్తారు, కట్టిన తర్వాత ఏంటంటే ఒక 12 ఏళ్ళు 13 ఏళ్ళు వాళ్ళని ఎటువంటి అబ్జెక్షన్ చెప్పకపోవటం వల్ల ఏంటంటే దాని తర్వాత ఏంటంటే వాళ్ళని పడగొట్టడం కాకుండా దాన్ని ఒక కొంత పెనాల్టీ వేసి వాళ్ళకి ఇన్నాళ్ళు చట్ట వ్యతిరేకంగా మీరు ఆక్యుపై చేస్తున్నారు కాబట్టి దానికి కావాల్సిన గవర్నమెంట్కి కావాల్సినటువంటి నామ్స్ ప్రకారం కట్టాల్సినటువంటి అమౌంట్స్ అన్నీ కట్టి దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ ప్రధానంగా ప్రతిపాదించుకోవాల్సినటువంటి విషయం. అంటే సామాన్యులకు ఏంటంటే ఎవరి ప్రజాస్వామ్యంలో ఏం చేసినా సరే ప్రజల కోసం చేస్తాం, ప్రజల బాగు కోసము, ప్రజల అభివృద్ధి కోసము, ప్రజలకి సపోర్ట్ చేయడం కోసం, ప్రజలకి ఏ అవసరం ఉందో దాన్ని తీర్చడం కోసం బియాండ్ ది లిమిట్స్ కూడా కొన్ని చేస్తాం. ఇప్పుడు మామూలుగా ఈ వరదలు వస్తుంటాయి, సైక్లోన్స్ వస్తుంటాయి, మీకెందుకు ఈ వీటిల్లో కూడా రెస్క్యూ ఆపరేషన్ అంటారు. రెస్క్యూ ఆపరేషన్ ఏంటంటే చట్టానికి న్యాయానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మేము ఒకటి మీద చేశారు చేస్తుంటే తన అబల తను కాపాడుకోలేనటువంటి పొజిషన్లో ఎంత వ్యతిరేకించినా ఆయన బలం ముందు ఈవిడికి ఆపుకోలేని పొజిషన్లో పక్కనే కత్తో చాకో ఏదో ఉంది పొడి చేసింది అనుకోండి, నన్ను డిఫెన్స్ చేసుకోవటం కోసం తప్పని పరిస్థితుల్లో నేను పొడవాల్సి వచ్చింది అని గనక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోగలిగితే ఆవిడికి కత్తితో పొడిచినందుకు కూడా శిక్ష పడదు. అవును. అంటే ఏంటంటే అక్కడ అది చట్టం అటు చెప్తోందనమాట. అందువల్ల ఏంటంటే అటువంటి అవకాశము వీళ్ళు నిజంగా ఎవరైతే సఫరర్స్ ఉన్నారో, ఎవరైతే మిడిల్ క్లాస్ కానీ బిలో మిడిల్ క్లాస్ కానీ ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేసి, ఇంకా వీలైతే ఏంటంటే తప్పు చేసిన వాడు ఇప్పుడు మీకేంటంటే మాకు ఈ నేరాల్లో కూడా అంటే క్రిమినల్ యాక్ట్లో కూడా మీరు ఒకళ్ళని ఏదైనా చేశారు, కొట్టారు, లేకపోతే చంపారు, లేకపోతే ఇంకే వాళ్ళని ఏదో కాళ్ళు చేతులు ఎరక్కొట్టారనుకోండి, ఈ వ్యక్తి చేసిన వ్యక్తి కంటే కూడా ఆయనకి ఎవరో డబ్బు ఇస్తారు, డబ్బు ఇచ్చి ఆయన చేయిస్తారు. అది ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి మేజర్ శిక్ష ఉంటుంది. అంటే దాన్ని ప్రోత్సహించి ఆయన తరఫున ఈయన డబ్బుల కోసం ఈయన చేశాడు. ఈ ప్రొఫెషనల్ కిల్లర్ కంటే కూడా ప్రొఫెషనల్ని ఎవరైతే వాడుకున్నారో వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అలాగే దీంట్లో మనం కొంచెం మనసు పెడితే చేయగలిగింది ఏంటంటే, ఎవరైతే వీళ్ళకి అమ్మారో
వాళ్ళని పెట్టి, కాకపోతే దీంట్లో అంతా కూడా ఏంటంటే ఓన్లీ 420 కింద వస్తుంది. ఇప్పుడు మిగతా ఈ క్రిమినల్ పెద్ద పెద్ద వాటి నేరాల కిందకి రాదు. మీరు అది 100 రూపాయలు కూడా మోసం చేసినా, 1,00,000 రూపాయలు మోసం చేసినా, 100 కోట్లు మోసం చేసినా చట్టంలో ఏంటంటే ఓన్లీ 420 కింద పెట్టాలి. 420 కింద పెట్టి ఏంటంటే వాళ్ళని రెస్పాన్సిబుల్ ఫిక్స్ చేసి వీళ్ళందరికీ కూడా రెగ్యులరైజ్ చేయడానికి ఆయన డెమరేజ్ కట్టాలి అని చెప్పి అది రెస్పాన్సిబుల్ ఫిక్స్ చేస్తే బాగుంటుంది. ఇదేంటంటే స్పెషల్ ఆర్డర్ కింద వచ్చినప్పుడు అంటే రెగ్యులర్ ఆర్డర్స్లో ఏంటంటే ముందు నోటీస్ ఇవ్వటం, నోటీస్ అందిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ అయ్యారా లేదా చూసుకుని 3 నెలల్లో మళ్ళీ రెస్పాండ్ కాకపోతే మళ్ళీ నోటీస్ ఇవ్వటం, ఇవన్నీ రెగ్యులర్ ప్రాసెస్లో ఉంటుంది. ఈ స్పెషల్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ రెగ్యులర్ ప్రాసెస్ ఏమీ జరగదు. ఆయనకి కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ అధికారాల్లో ఇవ్వడం అదేంటంటే మీకు టోటల్గా ఇప్పుడు ఈ చర్చించుకున్న దాన్ని బట్టి ఏంటంటే హ్యుమానిటీ అనేది, న్యాయం అనేది కూడా చట్టంతో పాటు కాపాడాల్సిన అవసరము ప్రజాస్వామిక ప్రభుత్వంలో ఉంది. అర్థమైందా? అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ వాళ్ళు ఓన్లీ చట్టమే చూస్తారు, న్యాయం చూడరు. న్యాయం చూసేది ఏంటంటే జడ్జి గారి దగ్గరికి వచ్చినప్పుడు చట్టం న్యాయం రెండూ చూసుకుని కొన్ని హ్యుమానిటికల్ గ్రౌండ్స్లో కొన్ని జడ్జిమెంట్స్ ఎలా అయితే ఇస్తారో, అలాగే కొన్ని చోట్ల ఏంటంటే అరెస్ట్ చేస్తారు, వాడు పనిష్మెంట్ పడదు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు తిరిగేస్తారు. ఆల్రెడీ 3 ఏళ్ళు శిక్ష అనుభవించాడు జైల్లో ఉండి. సో వీళ్ళకి 3 ఏళ్ల లోపు నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ పడేటప్పుడు ఏంటంటే ఆల్రెడీ మీరు వీళ్ళు జైలు దీనిలో నుంచి వాళ్ళు బెయిల్కి వెళ్ళకుండా, పెరుగుల మీద బయటకు వెళ్ళకుండా ఉండటం వల్ల ఆల్రెడీ శిక్ష అనుభవించేసరికి వదిలేయమని ఎలా చెప్తారో, ఇలా కొన్ని ఎక్స్ట్రీమ్ సిచ్యుయేషన్స్లో ప్రజాస్వామికంలో ఖచ్చితంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే మీరు పెద్ద పెద్ద వాళ్ళని ఎవరైతే ఉన్నారో, అధికార పక్షంలో కూడా ఉన్న వాళ్ళకి కూడా చాలా చోట్ల ఉన్నాయి, చాలా మీడియాలో కూడా వచ్చింది. మీరు అటువంటి పెద్ద తలకాయల్ని అంటే వాళ్ళకి ఇది మైన్యూట్, ఇప్పుడు మీకు ఎంతసేపు చెప్పేది ఏంటి, జస్టిస్ చెప్పేది ఏంటంటే జీవన ఆధారాన్ని తీసేయబాకండి. వాళ్ళకి 10 కోట్లు ఉన్నప్పుడు ఒక 50 లక్షలు 10 లక్షలు పోతే నష్టం లేదు. 100 కోట్లు ఉన్నాయి, 1 కోటి రూపాయలు 2 కోట్లు 10 కోట్లు పోతే నష్టం లేదు. అలా చేస్తే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో హ్యాట్స్ ఆఫ్ అని అందరూ అభినందిస్తారు. కానీ వాళ్ళు మధ్యతరగతి, బిలో మధ్యతరగతి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఏంటంటే ఇటువంటి ప్రత్యేక నిర్ణయాలు తీసుకుని కొన్ని అమెండ్మెంట్స్ చేసి కొంచెం రెగ్యులర్స్ చేయడానికి ఏమాత్రం వీలున్నా చేస్తే ఏంటంటే బాగుంటుందనేది ప్రజల అభిప్రాయంగా. సార్ అంటే మామూలుగా ముందు చెప్పారు వాళ్ళు వీళ్ళని ఇంకో దగ్గర అకామిడేషన్ చేసిన తర్వాతే కూల్ చేస్తామని చెప్పేసి, కానీ ప్రాసెస్ చూస్తుంటే అలా జరగడం లేదు. డైరెక్ట్ కూల్ చేసిన తర్వాత వాళ్ళు రోడ్డు మీద పడ్డ తర్వాత అసలు పట్టించుకుంటున్నారో లేదో కూడా తెలియదు. సో మరి దీనిపైన వాళ్ళు అంటే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు సార్. అంటే మీరేం చెప్తారు దీన్ని లీగల్గా? అదే, ఎందుకంటే ఇది లేట్ చేసిన ఏంటంటే వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చేసుకుంటారు. మీరు జస్ట్ ఏంటంటే కూల్ చేయబోతున్నారని తెలిస్తే ఎందుకు సినీ యాక్టర్ ఆయన తెచ్చుకోలేడు 5 నిమిషాల్లో, వితిన్ 24 అవర్స్లో ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చేసుకుంటారు. తెచ్చుకున్న తర్వాత ఏంటంటే అప్పుడు అగెనిస్ట్ అవుతుంది అనమాట, కోర్టు ధిక్కారం అవుతుంది అప్పుడు చేస్తే. ఇది అందుకని ఏంటంటే ముందు చేసేసారనుకోండి, అప్పుడు ఏమంటారు, కోర్టుకి వెళ్ళినప్పుడు అడిగినప్పుడు ఏమంటారంటే మేము పునరావాసం కల్పించేటువంటి ఏర్పాటు చేస్తామని కమిట్ అవుతారు. కోర్టుకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ జరిగిపోయిన తర్వాత దీనికి ఏంటంటే ఎవరైతే జెన్యూన్గా ఉన్నారో వీళ్ళకి పునరావాసం కల్పించే ఏర్పాటు గవర్నమెంట్ చేస్తుంది అనగానే ఏంటంటే కోర్టు నీకు రెవెన్యూ వచ్చింది కదా అంటే పరిహారం ఇస్తే చాలనుకుంటే, ఇప్పుడు మనిషి చనిపోయాడు బస్సు యాక్సిడెంట్లో, కోర్టులో ఎలా ఉంటుందంటే ఒక మనిషి అంటే ఇంత సంపాదన పడి చనిపోయాడు అనుకోండి, మంచి మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తం ఆయన మీద ఆధారపడింది. ఈ ఆర్టీసీ యాక్సిడెంట్లో చనిపోయారు అనుకోండి, అయ్యో మనిషి పోయేట్టుగా అవతల వాడికి ఏదో క్రిమినల్ చేయాలనుకోదు కోర్టు. ఏమనుకుంటుందంటే ఓహో ఈయనకి 7 సంవత్సరాల యావరేజ్ ఇన్కమ్ ఎంత అంటే నెల కింద సంపాదిస్తాడు, సంవత్సరానికి కింద సంపాదిస్తాడు, 7 సంవత్సరాలకి యావరేజ్ ఇన్కమ్ ఎంత చూసి అంత నష్టపరిహారం ఇస్తే అక్కడ అయిపోయింది. చట్టంలో అదే ఉంటుంది, అంటే దానికి తగ్గ పరిహారం ఇస్తే అయిపోయింది. బట్ ఏంటంటే హ్యుమానిటల్గా అది ఇట్ ఈజ్ జస్టిస్ కాదు. కానీ ఏంటంటే అక్కడ యాజ్ పర్ రూల్సే వెళ్ళాలి కాబట్టి చట్టం పరిధిలోకినే చెప్పాల్సిన బాధ్యత ఎవరికైనా ఉంటుంది. కాబట్టి మనసులో ఉన్న భావన వేరే ఉంటుంది జడ్జి గారికి, కానీ అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఫ్రేమ్ చేసుకున్నామో దానికి అనుగుణంగానే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి వాళ్ళకి వేరే పరిష్కారం ఏంటంటే గవర్నమెంట్ అనుకూలంగా ఉండి చేస్తే బాగుంటుంది. బట్ అది చట్టసభలోనే చేయాలి. ఆ నిర్ణయం కూడా ఏంటంటే మనం చెప్తే అయ్యేది కాదు, మనం చేస్తే అయ్యేది కాదు. కాబట్టి చట్టసభలోనే అందరు ఎమ్మెల్యేలతో అక్కడ తీర్మానం చేసుకుని అవి అమెండ్మెంట్కి పంపించుకుని